సార్ నమస్తే సార్. హలో సార్. వాళ్ళొక్కరే రోజు వచ్చేది కాలకు నీళ్లు గీళ్ళు వాళ్ళకి మాట్లాడకూడదు. రిక్వెస్ట్ చేస్తాను సార్, 5,10,00,000 వచ్చింది. దాన్ని ఎట్లు తిరిగి తెలియదు భరోసా ఇస్తాం. ఐఎస్ఓనే ఉంటాయి, మీకు తెలిసి ఉంటుంది సార్. ప్రోడక్ట్ ఆఫ్ ద వాట్ యు ఆర్ గోయింగ్ టు బై ఇట్ షుడ్ బి ఐఎస్ఓ. అవన్నీ లేకపోతే మటుకు మేము అక్కడే కూర్చుంటాం. నేను ఇంకోటి ప్లాన్ చేసిన, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ కెనాల్ క్లీనింగ్? ప్రెజెంటేషన్ ఇచ్చినారు సార్. ప్లాన్ ఏంటి సార్? కూడా ఇచ్చాడు మీ వల్ల. నాకెంతవరకు ఇచ్చినారు సౌత్ నార్త్ కెనాల్కి? ఏప్రిల్ వరకు ఇంతవరకు రికార్డ్. అందుకే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చేతన అయితే ఇంకా కలెక్టర్ తిరుగుతారు, చేతన అయితే రామాయణ దగ్గరికి పోతారు, లేదా సీఎం దగ్గరికి పోయి ఇంకా. కానీ కెనాల్ మీద రెడీ చేయాలి. డోంట్ సే మనీ ఈజ్ నాట్. మనకు హాస్పిటల్ అటాచ్మెంట్ ఎందుకు స్టాప్ వాళ్ళు ఏం చేసినా పోతా పోతే పెద్దయినా ఆయన ఎప్పటి లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు సౌత్ కెనాల్ మీద ఒక దృష్టి సాధించినాడు. అట్లనే ఆ గేట్ల విషయంలో కూడా ఒక దృష్టి సాధించినాడు. లాస్ట్ టైం అన్నమయ్య ఇంట్లో కూడా గేట్లు కొట్టకపోయినాయి. అంటే ఏ పొద్దు గ్రీసు పెట్టిన రోజు లేదు. మరి రామానాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా రాజకీయ నాయకులపై విన్నపం చేసుకుంటే గేట్లకు 5,10,00,000 శాంక్షన్ చేసినారు. ఉత్త సౌత్ కెనాల్ డెవలప్ చేసి సిల్ట్ అంతా తీసేదానికి 1,10,00,000 ఇచ్చారు. మరియు బ్రాంచ్ కెనాల్ను కూడా రిపేర్ చేసేదానికి 2 కోట్ల చిల్లర ఇచ్చినాడు. కాబట్టి దగ్గర దగ్గర మనకు 8.5 కోటి వచ్చింది. మేము ఎందుకు వచ్చినామంటే ఈరోజు కాంట్రాక్టర్లు, మామూలు కాంట్రాక్టర్ అంటే లావాదేవీలు ఏంటో ఉంటాయి. కానీ ఈ విషయంలో మేము చెప్పేది ఒకటే, కాంట్రాక్టర్లు ఒకవేళ 2, 3, 4 ఉంటారు. నాసిరకం పనిచేసి పోతే రైతాంగం 3 మండలాల్లో నాకు తెలిసి 1,20,000 మంది రైతాంగం ఉంది. 1,20,000 ప్లస్ 4 వేసుకున్నా కానీ ఒక 5,00,000 మంది ఇదవుతారు. కాబట్టి మేము ఎస్సీ గారిని వాళ్ళ స్టాఫ్ని అడిగింది ఏమంటే, సార్ ఈసారికి ఐఎస్ఓ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఉండాలా, రోపు తెగిపోతే మళ్ళీ వేసే పరిస్థితులు లేరు. మాకు అది ఐఎస్ఓ కావాలి. షటర్లు ఇచ్చారు, అది కూడా ఐఎస్ఓ కావాలి. ప్లస్ కెనాల్ లో పూడికి ఉంది, గేట్ ఎత్తినా కానీ నీళ్లు ప్రవహించవు. గేట్ ఎత్తితే కెనాల్ పూడికి ఉంది కాబట్టి అవి ఓవర్ఫ్లో అవుతాయి.
అప్పుడు సార్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ నీళ్లు ప్రివెంట్ చేసేదానికి ఏం చేస్తారు, అర్ధం గేట్ ఎక్కిన వాళ్ళు మళ్ళీ దాన్ని 30% మూసేస్తారు. అంతే కదా సార్? అది ఈసారి జరగకూడదు. మరి ఈసారి ఏప్రిల్ వరకు ఇచ్చినారు నీళ్లు, సంతోషంగా ఉన్నాం. ఈసారికి మటుకు మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం, క్యాచ్ ఇస్తానో లేదా అడుగుతాను. సార్, ఈ వర్కులు మేము నాసిరకం చేస్తే ఒప్పుకోము. కావాలంటే 10 లక్షల నుంచి 20 లక్షలు మేము పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం అని రిక్వెస్ట్కి వచ్చినాం. స్టాఫ్ చాలా బాగా స్పందించింది. ఏమన్నారంటే, సార్ ఇంకో మీటింగ్ పెడదాం, వీల్ ప్లాన్ ఎవ్రీథింగ్. మా మా ఇంటికి జరిగినట్లు మేము చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు ఆఫీసర్లు. చాలా సంతోషం. మా ఇండ్లు అంటే అర్థమేమి, దే ఆర్ ఫీలింగ్ దట్ కెనాల్ ఈజ్ దేర్ హౌస్. చాలా సంతోషం. సో వీఆర్ ప్లానింగ్. ఇంజనీర్లు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. ఏమే గేట్లో అన్నీ నాయుడు గారు ఏదో సజెస్ట్ చేసిన వాళ్ళని వర్క్ ఇచ్చినారంట, సంతోషం. కానీ నాసి రకంగా ఉండకూడదు. ఎస్పెషల్లీ కెనాల్ సిస్టంలో మటుకు మేము మీకు అన్ని విధాలా సహకరిస్తాం. ప్రొక్లైన్లు కావాలా చెప్పండి, ఇస్తాం. ఇంకా ఏమన్నా ఎక్విప్మెంట్ కావాలంటే మేము కూడా ఇస్తాము. ఈసారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కాంట్రాక్టర్లని తన సొంత ఇంటికి చేసుకునేట్లు చేయాల్సిందే. నేను చేస్తారని కూడా ఆశిస్తున్నా. నేను ఈరోజు సంతోషంగా ఉన్నా. మా ఎస్సీ గారు వాళ్ళ స్టాఫ్ మంచి సమాధానం ఇచ్చినారు మాకు. థ్యాంక్ఫుల్ టు యూ సార్. రైట్ మా, థ్యాంక్ యూ.